హై ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి ఇది రివ్యూ అయితే కాదు, 40 ఏళ్ల ఫ్యాన్ గుండె చెప్పుడు తన మెగాస్టార్ గురించి తను ఎంతలా ఫీల్ అయ్యాడు అనేది ఒక లెటర్ రాస్తూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు అనమాట. సో ఆ లెటర్లో ఏం రాశాడు అభిమాని, మెగాస్టార్ గురించి ఏమని విశ్లేషించారు అనే లెటర్ని ఇప్పుడు నేను చదవబోతున్నాను. ఎందుకంటే ఆన్లైన్లో ఉండేటువంటి వాళ్ళకందరికీ తెలుసు, కానీ ఆఫ్లైన్లో ఉండేటువంటి చిరంజీవి ఫ్యాన్స్ గురించి తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. సో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. సో ఇంకా ఆ లెటర్లో ఏం రాశాడనేది ఒకసారి చూస్తే, ఓయ్ ప్రసాద్, ఇదిగో నిన్నేనే ఏ ప్రసాద్, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? 7 పొద్దుల వయసులో జనాలు ఎన్ఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు, రక్త పరీక్షలు, డయాలసిస్ అంటూ డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న కాలంలో నువ్వు హుక్ స్టెప్ అంటూ డ్యాన్సులు వేసి ఎవరిని రచ్చకూడదామని చెప్పు. అసలు ఏంటి నీ ప్లాన్? అసలు నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను. చిన్నప్పుడు ఎముడుగు మొగుడు పాటను బ్లాక్ అండ్ వైట్ టీవీ గుడ్లప్పకించి చూస్తుంటే మా నాన్న భుజం మీద చెయ్యి వేసి ఒంట్లో స్ప్రింగ్లో ఉన్నోడే చిరంజీవి అని అప్పుడు చెప్తుంటే మాకు అర్థమయ్యేది కాదు. చెడ్డీలకు బటన్లు ఊడిపోతే పిన్లు పెట్టుకుని స్కూల్కి పరిగెత్తే మధ్యతరగతి జీవితాల్లో బ్లాక్లో టెక్కెట్టుకోనొచ్చు అనేటువంటి వైరస్ని తెచ్చింది నీ గ్యాంగ్ లీడర్ ఘరానా మొగుడు సినిమాలే. క్లాస్లో బెంచీల మీద నీ డైలాగులు అప్పచెప్తే టీచర్కి దొరికిపోతే వీపి మీద కర్ర దెబ్బలు పడినా సరే ఎందుకు నొప్పించలేదో తెలుసా? బోలో 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 కానీ క్యా చాహియే అంటూ నువ్వు కాకి కొట్టి ఎగరేసి తిరగేసి డ్యాన్సులు చేయడం గుర్తుకొస్తే ఆ మాస్టర్ బెత్తం దెబ్బలు ఓ లెక్క. సర్లే, చిన్నప్పుడు ముఖ్యట్లు ఇప్పుడు ఎందుకులే. ప్రసాద్ విషయానికి వస్తే ముందు ఒక మాట చెప్తూ గుర్తుపెట్టుకో. నీ మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకున్న వీడియోలు ఆడియోలు మాకు చూపెట్టుకో. వాళ్ళు నేను తాత అంటే ఒప్పుకునే పరిస్థితుల్లో మేము లేవు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు మాకు కాళీవి, ఆటో జానీవి, రాజువి, ఇప్పుడు ప్రసాద్వి, అంతే, నో డిబేట్. శశిరేఖతో ప్రేమలో పడే సీన్లలో నీలో ఆ పెళ్లికాని కళను మొహంలోకి ఎలా తీసుకొచ్చావో ఎంత రాకెట్ సైన్స్ చదివిన వ్యక్తిగా అయినా సరే చెప్పలేడు. కావాలంటే నా పందెం 10,000. అమాయకత్వం, తెంగరతనం కలగలిసి నీ టైమింగ్లో ప్రేక్షకులు మునకలు వేస్తుంటే ఒక ఇంటెలిజెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఎంత సిల్లీగా ఉంటాడా అనే లాజిక్ మాకెందుకు గుర్తుకొస్తుంది చెప్పండి? గ్రేస్కే బాస్ రా. ఒళ్ళు వయ్యారంగా తిప్పుతూ పక్కన నయనతార ఉన్న సంగతి మర్చిపోయేలా చేస్తే ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసాన్ని ఎలా గుర్తించాం చెప్పండి? అంత చిన్నపిల్లలు ఈ పెద్ద అయిన ప్రసాద్ కొడుకు కూతురు అని నా కొడుకు కనిపించలేదంటే దాన్ని స్క్రీన్ ప్రెజెన్స్ అనాలా, లేకపోతే మాస్ భాషలో చెప్పాలంటే దొంగ సచ్చినోడా అనాలా? నాకే అదే అర్థం కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఆగదు, కానీ ఆపేద్దాం. బోలా శంకరడప్పుడు నేను ఆడిపోసుకున్న నేనే ఇప్పుడు మాటలు చెప్పకపోతే ఖచ్చితంగా తప్పు చేసి ఉన్నాను అవుతాను. అందుకే ఇలా బయటపడుతున్నా. చాలా కాలంగా థియేటర్కు దూరంగా ఉన్న మా అమ్మ నాన్నలను చూసి థియేటర్కి వెళ్ళమని పంపించారు. వారు వచ్చిన తర్వాత అమ్మ ఆపకుండా 10 నిమిషాలు పొగుడుతూనే ఉంది మిమ్మల్ని. ఇంకోసారి చూస్తావా అంటే టక్కున అవుననేలా ఉంది, కానీ టికెట్ల రేటు చూసి వద్దులే అంటుంది. అది వేరే సంగతి అనుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సరే ప్రసాద్, ఇక ఉంటా మరి. నీతో పోల్చుకుంటే ఏజులోను రేజులోను బెచ్చగాడిని. ఏకవచనంతో పిలిస్తే నువ్వేమనుకోవు, కానీ ఇక్కడ డౌట్ పడుతున్న వాళ్లకు చెప్పాలిగా. అన్న, నాన్న, తమ్ముడు వీళ్ళను గారు అని పిలవడం నాకు తెలియదు. నా ఒంట్లో రక్తాన్ని, గుండెను కూడా గారు అని పిలవను. కుటుంబంలోనూ అంతే, మాలో కలిసిపోయిన నువ్వు కూడా అంతే. ఆరోగ్యం జాగ్రత్త. నిన్ను ఇంకో 100 సినిమాలు చేయమని అడగను. వచ్చిన వాళ్ళందరికీ బోలా శంకరుళ్ళ మారి సినిమాలు చేయకుండా సత్తా ఉన్న వాళ్ళకి వరాలు ఇచ్చే వరప్రసాద్లో ఉంటావని ఆశిస్తున్నాను. ఉంటా మరి. ఇట్లు ఒక మామూలు అభిమాని అంటూ ఒక లెటర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ లెటర్ చూసిన తర్వాత అలాగే థియేటర్లో పెద్ద వయసు ఉన్న వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ విజిల్స్, వాళ్ళ సంతోషం చూస్తుంటే నిజంగా ఇది కదా వింటేజ్ మెగాస్టార్ అంటే, ఇది కదా స్టార్డమ్ అంటే. ఎందుకంటే వయసు అయిపోయి వాళ్ళ పనుల్లో బిజీ అయిపోయి సినిమాలు కూడా సరిగ్గా వెళ్ళని వాళ్ళు ఇప్పుడు మెగాస్టార్ సినిమా వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ పనులని పక్కన పెట్టి థియేటర్లో ఒక చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేస్తున్నారు. దట్ ఈజ్ మెగాస్టార్. ఒక్కసారి మెగాస్టార్ అనే ముందు మిమ్మల్ని మీరు ఆత్మపరిశీలన చేసుకుని అప్పుడు అనండి. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేశారంటే మెగాస్టార్ అభిమానులు ఎలా ఉంటారు, వాళ్ళ అభిమానం ఎలా ఉంటుంది అనేటువంటిది ఆన్లైన్లో ఉండేటువంటి కొంతమందికి అయితే తెలుసు, కానీ ఆఫ్లైన్లో ఉండేటువంటి ముఖ్యంగా మా జంజికి చాలా మందికి తెలియదు. అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.